జిల్లా సభ ఉన్నటువంటిది ఇప్పుడు 20 minutesలో మనం క్లోజ్ చేసుకోవాలి కాబట్టి. అందరు బాగున్నారా? నేను యూత్ సార్ కూడా సబ్జెక్ట్ నాకు యూత్ మీద ఇచ్చినాడు. యూత్ గురించే మాట్లాడాలని ఈరోజు నేను ముందుకు రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సకల జనుల సమ్మె అనేది ఒకటి జరిగింది. ఆ సకల జనుల సమ్మెలో బీసీ నాయకులు, బీసీ కులాల వాళ్ళు, బీసీ కుటుంబాలు, ఫ్యామిలీల నుంచి, పిల్లల నుంచి తరలి వచ్చి సకల జనుల సమ్మెను విజయవంతం చేసి ఒక రాష్ట్రం ఏర్పడడానికి కృషి చేసినారు. అందుకారణంగా ఈరోజు రాష్ట్రం ఏర్పడింది. కానీ ఈనాడు బీసీలకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళని తొక్కుతా ఉంటే కూడా ఈనాడు బయటికి రాని పరిస్థితి. దీనికి కారణం ఏంటో అర్థం కావట్లేదు. ఆనాడు రాష్ట్రం కోసం బయటికి వచ్చిన వాళ్ళు ఈనాడు దేశ స్థాయిలో మనల్ని అనగదొక్కుతా ఉంటే ఎందుకు బయటికి రావట్లేదని నేను ప్రశ్నిస్తా ఉన్నా. యూత్ అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. 80% సమాజంలో యూత్దే ముఖ్య బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఒక ఉద్యమాలు చేయాలన్నా యూత్ ముందరికి రావాలి, వాళ్ళు సాధిస్తే కానీ విజయం లభించే పరిస్థితి లేదు. ఎగ్జాంపుల్ చేసుకుంటే ఈనాడు కాంగ్రెస్ జనతా పార్టీ పెట్టినారు అంటున్నారు, కానీ పెట్టడానికి కారణం ఏంటంటే యూత్ను రెచ్చగొట్టినారు. ఒక కాంగ్రెస్ జనతా పార్టీ ప్రకటించినారు, మమ్మల్ని బెట్టింగ్ కాకున్నామా మా యూత్ పవర్ ఏంటో చూపిస్తామని చెప్పి సింగల్ గా సభ పెట్టింది లేదు, జనాలను గ్యాదర్ చేసింది లేదు. ఇప్పుడు మిగతా సెంట్రల్ లో ఉండే పార్టీలను ప్రశ్నించింది కూడా లేదు. జస్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద అనౌన్స్మెంట్ చేసినారు. డిజిటల్ ప్లాట్ఫామ్ మీద అనౌన్స్మెంట్ చేసిన 5 రోజుల్లోనే ఇప్పుడు ఉంది సెంట్రల్ లో అధికారంలో ఉన్న పార్టీ 5 రోజుల్లోనే క్రాస్ చేసేసింది. యూత్ పవర్ ఎలా ఉంటుంది? యూత్ కు కోపం వచ్చే రాష్ట్రాలనే మేము సాధించుకున్నాం. బీసీ డిమాండ్ ఎవడో బిచ్చం వేస్తే మేము తీసుకోము, కొట్లాడి కాలర్ పట్టుకొని మా హక్కులపై అని చెప్పేసి మేము నిలదీసుకొని తెచ్చుకుంటాం. అది మా సత్తా. ఇంకోటి వచ్చేసి యూత్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణం మొట్టమొదటిసారి ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి శ్రీకాంతాచారి నా తమ్ముడు ఒక యూత్. బీసీ రిజర్వేషన్లు అంటున్నారు ఈనాడు. బీసీ రిజర్వేషన్ల గురించి అన్న ఇంకో ఇంపార్టెంట్ విషయం అన్న, పొద్దు నుంచి బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నాం కదా. ఇదే తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల కోసం శ్రీకాంతాచారి ఏ విధంగా ఆత్మ బలిదానం చేసుకున్నాడు, అదే వంటి మీద కిరోసిన్ పోసుకొని సాయి ఈశ్వరాచార్య అని చెప్పేసి కనీసం మెలగాలన్న రిజర్వేషన్ల కోసం ఆత్మ బలిదానం చేసి, ఆత్మ బలిదానం రాష్ట్రం కోసం ఒక విశ్వ బ్రాహ్మణులు చేస్తే బీసీ రిజర్వేషన్ల కోసం నెల కిందట సాయి ఈశ్వరాచార్య ఆత్మ బలిదానం చేసినారు. వాళ్ళ కుటుంబం మనోవేదనకు గురవుతా ఉంది. ఒక్క నాయకుడు ప్రశ్నించింది లేదు, ప్రభుత్వం మాదుకున్నది లేదు. యూత్ బయటకు వచ్చి రగిలిపోతే ఎలా ఉంటుందంటే కాంగ్రెస్ జనతా పార్టీ చూపించినట్టే భారతదేశంలో యువసత్తా గవర్నమెంట్ కూడగొట్టే ప్రభావం కూడా మొదలవుతుందని చెప్పేసి నేను ఈ విధంగా హెచ్చరిస్తా ఉన్నాను. అలాగే ఈనాడు బీసీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సార్ గారు నా గురువు అనమాట, బాబాయ్ అంటున్నా. బాగా పరిచయం, ఒక 5 ఏళ్ళ నుంచి పరిచయం నాకు ఆ ఏరియాకి పోయినప్పుడు. అన్యాయంగా బీసీ బిడ్డను ఈనాడు గౌరవనీయులు సిద్ధరామయ్య సార్ గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి రాజీనామా చేయించినారంటే మనని ఎంత నగదొక్కుతున్నారో మీరు అర్థం చేసుకొని కనీసం ఇప్పటికైనా మీరు ముందుకు కదలాలా. బీసీలలో ఐక్యత మొదలు కావాలా. బీసీలో ఐక్యమత్యం లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇదే కడప జిల్లాలో మేము పోలీస్ స్టేషన్ లో పోయిన 4 ఏళ్ల కిందట చిన్న పని మీద పోతే ఈ అబ్బాయి పోరాటాలు చేస్తా ఉన్నాడు, మాకు అడ్డుపడేటట్టున్నాడు అని చెప్పేసి సొంతం నా కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే నా మీద ఇదే వేంపల్లి స్టేషన్ లో కేసు పెట్టినాడు. అక్కడ సిఐ గారు కర్నూలు క్యాండిడేట్ ట్రాన్స్ఫర్ లో అక్కడికి వెళ్ళినాడు వేంపల్లి. సార్ తమ్ముడు ఏం చేస్తాడు, తమ్ముడు ఎందుకు నీ మీద ఇంత పగ పెట్టుకున్నా అంటే నాకు తెలియదు సార్ అని చెప్తే ఆయన అక్రమ కేసులు బనాయించినారు. 2 కేసులు, ఒకటి చీటింగ్ కేసు, ఒకటి క్రిమినల్ కేసు. ఆ కేసులు పెట్టినది కూడా మన బీసీ బిడ్డనే.
ఒక బీసీ వాళ్ళు ఇంకో బీసీ క్యాండిడేట్ మీద కేసులు పెడతా ఉన్నారంటే ఎక్కడ పోతుంది సమాజం? మనం అంతా కలిసికట్టుగా పోదామని అనుకుంటా గుర్తించుకొని సమాజంలోకి వచ్చి ధర్నాలు దీక్షలు చేసి ఏదో సాధిద్దాము ఒక కుటుంబం లాగా ముందుకు వస్తుంటే మనలో మననే తొక్కే వాళ్ళు చాలా మంది తయారైనారు, వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు. నెక్స్ట్ జాతీయ బీసీ చైతన్య సమితి. ఇది ఒకటేసారి ఆకాశానికి మెట్లేసినది కాదన్నా. దీని వెనకాల చెప్పుకోలేని కష్టం సారపడ్డాడు, చెప్పుకోలేని బాధలు సారపడ్డాడు. ఇంతకుముందు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ బీసీ చైతన్య సమితి పేరు పెట్టి ఒక సైడ్ డిగ్రీ పట్టా పట్టుకొని ఒక సైడ్ కాలిన పొట్టా పట్టుకొని ఎన్నో అవమానాలకు గురవుతుంటే ఏదో చేయాలి సమాజానికి, ఇలా ఉంటే సరిపోదు, నాలాంటి వాళ్ళు వందల సంఖ్యలో నలిగిపోతా ఉంటారని చెప్పేసి రమణ సార్ గారు ఒక అడుగు ముందుకేసి ఏపీ బీసీ చైతన్య సమితి అనేది ఒకటి స్థాపించి ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో కష్టాలు పడ్డారు. ఒక 5 ఏళ్ళ దాకా బాగానే రన్ చేసినారు. ఎన్ని అవమానాలు పడ్డా కూడా ఆ 5 ఏళ్లలో సుమారు ఒక గ్యాంగ్ ఏర్పడి చెడు ప్రచారాలు చేసినారు. ఇప్పుడు మన మీటింగ్ ఏ విధంగా పెట్టుకుంటే మీరందరూ తరలి వచ్చినారో ఆ తరలి వచ్చిన తరుణంలో లేని మాటలు చెప్పి మీరు వెళ్ళొద్దండి, మీరు రావద్దండి, ఆయన అలాంటి వాడు, ఈయన ఇలాంటి వాడు, ఎన్నో చెప్పి కార్యక్రమాలను నాశనం చేసినారు. అట్లా దాదాపు 10 మంది ఉన్నారు. అయినా కూడా ఎక్కడ తగ్గకుండా ఎవరు వచ్చినా రాకున్నా ఒంటరిగానైనా పోరాటం చేస్తా, నేను అనుకున్నది సాధిస్తా అని చెప్పేసి అడుగేసి 5 ఏళ్ళు పాపం చాలా కష్టపడి అవమానాలు గురై నానా తండాలు పడ్డారు సారు. ఒక 2 సంవత్సరాల ముందర జాతీయ బీసీ చైతన్య సమితిగా ప్రకటించుకొని ఈనాడు ఒక కుటుంబాన్ని ఏర్పరచుకున్నారు. అదే ఆయన ఘనత. అలాగే సార్ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే, మన కుటుంబం అంటున్నా కదా, సార్కు చాలా అవకాశాలు వచ్చినాయి, చాలా పార్టీల నుంచి, స్టేట్ నుంచి వచ్చినాయి, సెంట్రల్ నుంచి వచ్చినాయి, చాలా అవకాశాలు వచ్చినాయి. కానీ ఒక మాట చెప్తున్నాడు, సార్ నేను సంఘం పెట్టుకున్నా, నన్ను నమ్ముకొని దాదాపు 300-400 మంది ఉన్నారు, నేను ఒక్కరిని బాగుపడేది కాదు, మా అందరిని బాగుపరుస్తా అంటే నేను వస్తా అని చెప్పేసి వచ్చిన అవకాశాలను చేజార్చుకున్నాడు మనందరి కోసం. తరువాత ఈ పార్టీలను నమ్ముకుంటే కాదు, నా కుటుంబాన్ని నేను ముందుకు తీసుకుపోవాలా, నా కుటుంబానికి పెద్ద దిక్కు నేనే కాబట్టి వీళ్ళందరూ నా బిడ్డల్లాగా చూసుకోవాలని చెప్పేసి అందరినీ వదిలిపోలేక ప్రజా సోషలిస్ట్ కూటమి అని చెప్పేసి ఒకటి పెట్టి, మీరేంద్రపై టికెట్లు ఇచ్చేది మాకు, మేమే పోటీ చేస్తాం, నా మనుషులను పోటీ చేపిస్తా అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రుల ప్రతి కాన్స్టిట్యున్సీలో క్యాండిడేట్లను ఇండిపెండెంట్ గా నిలబెట్టినటువంటి వ్యక్తి రమణ సార్ గారు. ఆ సాహసం ఎవరో చేయలేరు. ఇండిపెండెంట్ గా ప్రతి నియోజకవర్గంలో రైతు బిడ్డ కానుంచి మొదలు పెడితే కనీసం బ్రతకడానికి కష్టం ఉన్నటువంటి, తిండికి లేనటువంటి వాళ్ళని కూడా ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేపించినటువంటి వ్యక్తి రమణ సార్. ఆయన మనస్తత్వం అలాంటిది. అలాంటి వ్యక్తి నోటికో కోటికో ఒకరే దొరుకుతారు. ఇంకోటి, భారతదేశ స్థాయిలో ఎంతో మంది నాయకులు బీసీల కోసం ఉద్యమాలు చేసినారు, పోరాటాలు చేసినారు, వాళ్ళ పేర్లు నిలుపుకున్నారు. అదే ఒక పక్కటి సబ్జెక్ట్. కానీ రమణ సార్ విషయం తీసుకుంటే పోరాటాలు చేసినారు, ఉద్యమాలు చేసినారు, ధర్నాలు చేసినారు, పోలీస్ కేసులు మప్పుకున్నారు. కానీ ఆయన సాధించుకున్న పేరేం తెలుసా? ఆయన ఒరిజినల్ పేరు పత్తుల రమణయ్య అయితే సమాజం ఇచ్చిన పేరు బీసీ రమణ. సమాజం ఇచ్చిన పేరు బీసీ రమణ. బీసీ అనే వర్డ్ గౌరవాన్ని దక్కించుకున్న ఏకైక వ్యక్తి భారతదేశంలోనే నేను గర్వంగా చెప్తున్నా. భారతదేశంలో ఎవరైనా బీసీ పేరుకు ముందర బీసీ అని పెట్టుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా భారతదేశంలో అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంత గొప్ప వ్యక్తి రమణ సార్ గారు. అలాంటి వ్యక్తి కోసం వెన్నంటే ఉండి ఎప్పుడు నిరంతరం మేము కష్టపడతాం, ముందుకు సాగుతాం, మీ అడుగుజాడలో నడుస్తాం, ఎక్కడ వెనక్కి తగ్గం. అవసరమైతే అక్రమ కేసులు బనాయించినా మేము వెనకడిగేయం, లాఠీ దెబ్బలు తినడానికైనా సిద్ధంగా ఉన్నాం. చివరకు తెలంగాణ కోసం 2 విశ్వకర్మలు ఆత్మ బలిదానం చేసుకుంటే భారతదేశ స్థాయిలో బీసీల కోసం ఆత్మ బలిదానానికి కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక 2 నిమిషాలు సార్. ఒక రెండు సంవత్సరాల కిందట ఇప్పుడు బీసీ చైతన్య సమితి అంటే తెలియని వాళ్ళు ఉన్నారు, కొత్తగా వచ్చిందేమో, ఇంకా కంపెనీలు లేదేమో అని మీరు భ్రమలో ఉన్నారు.
బట్ 2 సంవత్సరాల ముందట ఇదే బీసీ చైతన్య సమితి నుంచి నిరుద్యోగ చైతన్య యాత్ర అని చెప్పేసి తెలంగాణలో ఆంధ్రలో దాదాపు 2500 కిలోమీటర్లు పాదయాత్ర చేయడానికి యూత్ తరఫున నేను సిద్ధమయ్యి చాలా సపోర్ట్ చేసుకుంటే ఎంకరేజ్ చేసినాడు. అనుకోని కారణాల వల్ల కొన్ని సమస్యల వల్ల వెనకడుగు వేసి 2 సంవత్సరాలు రాజకీయానికి దూరం అయినాం కాబట్టి ఇప్పుడు అంటూ ఉన్నారు వీడు మళ్ళీ వచ్చినాడా, మళ్ళీ అక్రమ కేసులు పెట్టాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంత భయభ్రాంతులకు గురి చేసినా, రమణ సార్ కోసం నిలబడతా, అక్రమ కేసులు పెట్టినా కూడా నేను వెనక్కి తగ్గనని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. ఓకే.